జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. Thank God for another month. God has brought us faithfully. నమ్మకంగా దేవుడు మరొక నూతన మాసంలోనికి మనల్ని నడిపించినందుకు దేవుని స్తోత్రం కలుగునుగా. Every day the gift of life we have to thank God for. ప్రియులారా, ప్రతిదినం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన నూతన జీవితం కొరకై దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. Yeah, your life is a gift from ప్రియులారా, God. దేవుని యొద్ద నుంచి మీకు అనుగ్రహించబడిన ఒక గొప్ప బహుమానమే నీ జీవితం. You are breathing and you are working in this planet. That is grace of God. నువ్వు ఊపిరి పీల్చుకొని భూలోకంలో బ్రతుకుతున్నావంటే దేవుని యొక్క మహాకృపని గుర్తించాలి. So be thankful that you are able to listen to the word of God today. ఈ రోజు దేవుని వాక్యాన్ని వినగలిగే కృపను దేవుడు మీకు ఇచ్చాడంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలని కోరుతున్నాను. So we are talking about the lessons we are learning from eagles. పక్షిరాజులో నుంచి అనేకమైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. అవి మనం ధారావాహికంగా నేర్చుకుంటున్నాం. You must get this book, Soar High Like Eagle. పక్షిరాజు వలె పైకి ఎగరనే ఈ యొక్క అద్భుతమైన పుస్తకాన్ని తప్పనిసరిగా మీరు రప్పించుకోనండి. And also you have to gift it to your friends. మీరు తీసుకోవడం మాత్రమే కాదండి, మీ స్నేహితులకు బహుమానములుగా ఇవ్వండి. This message will be given in a different way. ఈ సందేశం కొంచెం వ్యత్యాసంగా మీకు ఇవ్వాలని So ఆశపడుతున్నాను. you need to study the book also after the Bible. బైబిల్ తర్వాత ఈ పుస్తకాన్ని కూడా మీరు చదివితే మరి మీకు ఎక్కువ విషయాలు అర్థమవుతాయి. We have already learned 3 lessons. 3 పాఠాలు ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఇప్పటికే Lesson number 1, the eagle waits patiently. మొట్టమొదటి పక్షిరాజు చాలా సహనంతో కనిపెట్టుకుని ఉంటుంది. From January onwards, I have been teaching these lessons from eagle. పక్షిరాజులో నుంచి జనవరి మాసం నుంచి కూడా ఈ యొక్క పాఠాలు మీకు నేర్పిస్తూ వస్తున్నాయి. Isaiah 40 verse 31. యెషయా గ్రంథం 40:31. He who waits upon the Lord will renew their strength and fly soar high like eagle. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొంది వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. I want everybody to receive new strength. ప్రతి ఒక్కరు నూతన బలం పొందుకోవాలని నేను I కోరుతున్నాను. want everybody to rise from your discouragement and your fear. మీ భయంలో నుండి, మీ నిరుత్సాహంలో నుండి మీరు పైకి లేవాలని నేను I కోరుతున్నాను. want everybody who is listening the message to go soar like eagle. పక్షిరాజు వలె పైకి ఎగరాలని ప్రతి ఒక్కరు కూడా, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా నా కోరిక, నా I ప్రార్థన. want everybody not to give up in life, go forward. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో విడిచిపెట్టొద్దండి, ముందుకు సాగుతూ ఎగిరిపోతూ ఉండాలి. That's why this is a very important message. అందుకే చాలా ప్రాముఖ్యమైన సందేశాలుగా ఇవి మీరు వినాలని కోరుతున్నాను. So many lessons Holy Spirit told me to teach to your people. ప్రజలందరికీ లేక మీ అందరికి కూడా అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఉన్నాడు. That is the first lesson. Eagle waits patiently. పక్షిరాజు మొట్టమొదటి పాఠం మనం నేర్చుకునేది ఏంటంటే సహనంతో అది కనిపెట్టుకొని ఉంటుంది. So we need to wait on the Lord very patiently. సహనంతో మనం ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలి ప్రియులారా. And also suffering in your life you have to undergo. చూడండి, మీరు వెళ్తున్న సమస్యలు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు సహనంతో కనిపెట్టుకొని ఉండాలి. And don't get discouraged and don't give up in life. జీవితంలో పరిస్థితిలాగా వచ్చినప్పుడు నిరుత్సాహపడి కూలి కుంగిపోవద్దు. Lesson number 2, the eagle has a clear vision. రెండవది, పక్షిరాజు స్పష్టమైన దర్శనం లేక దృష్టి కలిగి ఉంటుంది. I say what vision we have to receive from heaven. చూడండి, పరలోకం నుంచి లేక దేవుని యొద్ద నుంచి ఏ విధమైన పాఠాలు మనం నేర్చుకోవాలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. I mean the vision that you receive from heaven. దేవుని యొద్ద నుంచి వచ్చిన దర్శనాన్ని మీరు పొందుకోవాలి. And that vision we have to make it into our life. ఆ దర్శనాన్ని మన జీవితంలోనికి అన్వయించుకోవాలి. So I received a vision from heaven and I explained. మరి నేను పరలోకం నుంచి పొందుకున్న ఒక దర్శనాన్ని మీతో పంచుకోవడం జరిగింది. That is not limited to me or to my church. అది నా కొరకు, నా సంఘానికి మాత్రమే కాదండి. It's not limited to the ministry. ఏదో మాకు ఉన్న పరిచర్య కొరకు మాత్రమే కాదు. Our God is an unlimited God. మన దేవుడు అపరిమితుడైన దేవుడు. He is an excellent God. ఆయన శ్రేష్ఠుడైన వాడు. He wants his children to be excellent. తన పిల్లలైన వారు శ్రేష్టమైన రీతిలో ఉండాలని కోరుతున్నాడు. He wants fire servants for God. దేవుని కొరకు మనం అగ్ని సేవకులుగా ఉండాలని ఆయన
కోరుతున్నాడు. So in our New Blossom ministry, we have 5-fold visions. న్యూ బ్లాసమ్ మినిస్ట్రీ దేవుడు మాకు ఇచ్చిన పరిచయంలో 5 రకాలైన దర్శనాలు ఉన్నాయి. We explained about National Prayer Movement. జాతీయ ప్రార్థన ఉద్యమం గురించి మీకు వివరించడం జరిగింది. We explained about National Women's Movement, second. రెండవది జాతీయ స్త్రీల ఉద్యమం గురించి చెప్పడం జరిగింది. Third, the next generation National Youth ఆ Movement. తర్వాతి తరానికి జాతీయ యవనస్తుల ఉద్యమం గురించి చెప్పడం జరిగింది. And the fourth vision is National Kids Movement. నాలుగవది జాతీయ పిల్లల ఉద్యమం అని చెప్పాం. And then Esther Prayer Movement vision. ఆ తర్వాత ఎస్తేర్ ప్రార్థన ఉద్యమం. So all this vision has to be continued till the Lord's coming. చూడండి, ఈ దర్శనాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినవి, ప్రభు రాకడ వరకు కొనసాగించబడాలి. So catch the vision. All the churches should catch this heavenly vision. కనుక ఈ పరలోక దర్శనాలు సంఘాలన్నీ కూడా మరి స్వీకరించాలి. The third lesson I taught you that the eagle trains up her young ones. మూడవ పాఠం మీకు నేర్పించిన విషయం ఏంటంటే ఈ పక్షిరాజు తన పిల్లల్ని తర్బీతిస్తుంది, వాటికి శిక్షణ ఇస్తుంది. How important lesson a parent should learn from this. దీని యొద్ద నుంచి తల్లిదండ్రులైన వారు చాలా గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవాలి. I have learned from my childhood how my mother trained me up. నా చిన్న వయసులో తల్లి నన్ను ఏ విధంగా తరబీతి ఇచ్చిందో విషయాలు మీకు చెప్పాను. I spoke about how when I went to school, how my teacher trained up. స్కూల్ కు వెళ్ళినప్పుడు మా టీచర్స్ మాకు ఏ విధంగా తరబీతి ఇచ్చారో నేర్పించారు. And next stage, the teenage age, how the nuns trained me up. ఆ తర్వాత యవన కాలంలో ఉన్నప్పుడు నన్స్ ఏ విధంగా నాకు తరబీతి ఇచ్చారో నేను చెప్పాను. In my youth stage, how so many people trained me up. యవన దశలో ఉన్నప్పుడు అనేక మంది నాకు ఏ విధమైన తరబీతి ఇచ్చారో నేను చెప్పాను. Afterwards, how I trained up children in school and in my house. ఆ తర్వాత కాలంలో నేను పిల్లలకి ఏ విధంగా తరబీతి ఇచ్చానో, పిల్లలను ఏ విధంగా నా సొంత పిల్లల్ని ఏ విధంగా వారికి తరబీతి ఇచ్చి పెంచానో చెప్పాను. So all these messages you have to listen again and again. ఈ సందేశాలన్నీ కూడా పిల్లల పదే పదే మనం వింటూ ఉండాలి. In the YouTube you can go and type Teresa Paul. యూట్యూబ్ లో మీరు వెళ్ళి తెరిసా పాల్ అని టైప్ చేయండి, మీకు సందేశాలు వస్తాయి. Like and subscribe, you will get any new messages. ఆ సందేశాల కొరకు మీరు మళ్ళీ నూతనంగా వినాలంటే, కొత్త సందేశాలు వినాలంటే వాటిని సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ ని. Today, this month, I want to speak to you about lesson number 4. You have to learn from the eagle's life. పక్షిరాజు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన 4వ పాఠం నుంచి ఈ దినాన లేక ఈ నెలంతా కూడా నేను మీతో చెప్పబోతున్నాను. An eagle faces its prey boldly. చూడండి, ఈ పక్షిరాజు తన పోరాటాన్ని లేక మరి ధైర్యంగా ఎదుర్కొంటుంది అన్నమాట. The Shatru. శత్రువును ధైర్యంగా ఎదుర్కొంటుంది. He's a very good translator. మంచి translator, Pastor Paranjoti. ఇంకొక translator, the eagle faces the prey and they thought PRAY pray. ఈగల్ చాలా బాగా ప్రార్థన చేస్తుంది. ఒక ట్రాన్స్లేటర్ చెప్పాడంట, ఈ పక్షిరాజు చాలా బాగా ప్రార్థన చేస్తుంది అని చెప్పారంట. ప్రే అంటే ఇంగ్లీష్ లో PRAY ప్రే ఇస్ ప్రార్థన, PREY ప్రే ఇస్ శత్రు. ఇంగ్లీష్ లో PREY అంటే శత్రువు, PRAY అంటే ప్రార్థన, ప్రే. So we have to the eagle faces the prey very boldly. చూడండి, ఈ పక్షిరాజు తన శత్రువు వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఎదుర్కొంటుంది. So the Lord is telling you to be bold today. కనుక ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ధైర్యంగా ఉండాలి అని కోరుతున్నాడు. In the book of Joshua chapter 1 to 9 when you read, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9 వచనాలు కనుక మనం చదివితే, the Lord is repeatedly saying, don't be afraid, I am with you. దేవుడు అక్కడ పదే చెప్తున్న ఒక మాట ఏంటంటే, నీవు భయపడొద్దు, దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండు. Have I not commanded you as I was with Moses? Now he is dead, now I am with you, says he tells Joshua. యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్తూ ఉన్నాడు. Joshua chapter 1:9. ఒకవేళ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, God is saying, have I not commanded you? Be strong and of good courage. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. Do not be afraid or do not be dismayed. The Lord your God is with you wherever you go. దిగులు పడకము, జడియొక్కము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయ్యుండును. So all your covetousness, all your timidity is going right now. యేసు నామములో మీకున్న ఆ యొక్క భయం లేకున్నా మీకున్న ఆ పిరికితనం అది తొలగిపోతుంది ఇప్పుడే. Because God has not given you a spirit of fear, he has given you a spirit of boldness, power and love. చూడండి, పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనిచ్చాడు. 2 Timothy chapter 1:7 says that. 1వ
అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే See, God has not given us a spirit of fear, but the power and love and sound mind. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకి ఇచ్చాడని రాయబడి. So, God is telling you, be bold. దేవుడు పదే పదే మనతో చెప్తున్న మాట ఏంటంటే ధైర్యముగా ఉండము, నిబ్బరంగా ఉండము. And God is telling, so many people are afraid. That's why every day, 365 times He said, do not be afraid. ప్రతిదినం కూడా సాధారణంగా అనేక మంది భయపడుతూ ఉంటారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు భయపడకుడి అని రాయబడింది. అంటే ప్రతి దినం కూడా ఆయన చెప్తున్నాడు అనమాట. How many of you have seen an eagle attacking the prey? చూడండి, మరి ఒక శత్రువును ఎదుర్కొంటున్న ఒక దృశ్యాన్ని, అంటే ఈ పక్షిరాజు శత్రువును ఎదుర్కొన్న పరిస్థితి ఎప్పుడైనా చూసారు మీరు? Not directly, but we have reached on TV like Animal Planet. I was watching that. ఒకవేళ నేరుగా మనం చూసి ఉండకపోవచ్చు కానీ యానిమల్ ప్లానెట్ గానీ, తర్వాత ఇంకా డిస్కవరీ ఛానల్ గానీ, ఇలాంటి కొన్ని టీవీ ఛానల్స్ లలో మనం చూసే అవకాశం ఉంది. It was very amusing sight. I used to watch very interestingly. వాస్తవానికి అసలు చూడడానికి ఎంత అద్భుతమైన దృశ్యం అంటే, మరి చూడాలంటే ఇంకా చూడాలనిపించే ఆ దృశ్యం అన్నమాట. I already told you before that the eagle has a very good eyesight. పక్షిరాజు చాలా దూర దృష్టి, మంచి దృష్టి కలిగి ఉంటుందని చెప్పాను నేను. That eagle can see a prey or an animal or fish or anything even 5 kilometers away from the earth. భూమి నుంచి ఒక 5 కిలోమీటర్ల పైన నుంచే ఆ భూమి మీద వెళ్తున్న ఒక పురుగు గాని, లేకపోతే ఒక చిన్న జంతువు గాని, లేకపోతే ఒక సముద్రంలో వెళ్తున్న ఒక చాప గాని అది నేరుగా చూసి పట్టుకోగలదు. So what will happen? It will slide down like an aeroplane. ఏరోప్లేన్ లాగా, విమానం లాగా అలాగా నేరుగా కిందికి వచ్చేస్తది. It will come pick up that chicken and fly away fast. అదే వేగంతో అది అలాగ వచ్చి ఆ చేప గాని, లేకపోతే ఆ పాము గాని ఏదైనా ఒకటి ఉంటే పట్టుకొని పైకి అలాగే వెళ్తారు. Slide down into the ocean and take that fish and fly away. చూడండి, ఆ సముద్రంలోనికి అలాగా వచ్చేసి దాన్ని పట్టుకొని పైకి ఎగిరిపోతుంది. Eagle does not eat anything dead on the earth. వింటున్నారా? భూమి మీద ఉన్న చచ్చిన వాటిని ఎప్పుడు కూడా ఈ పక్షిరాజు ముట్టదు. That is another lesson I will teach you later. అది తర్వాత దాని గురించిన పాఠం ఉంది, అది నేను తర్వాత చెప్తాను. So eagle wants everything live. పక్షిరాజుకు ఏదైనా సరే బ్రతికున్నదాన్ని పట్టుకుంటుంది. Either it is it is a chicken, or if it is a rabbit or fish or anything. అది ఒక కోడి పిల్ల కావచ్చు, లేకపోతే ఒక పాము కావచ్చు, లేకపోతే వెళ్తున్న అంటే అది బ్రతికున్నది అనమాట. అది చేప కావచ్చు, లేకపోతే చిన్న కుందేలు కావచ్చు, అలాంటివి బ్రతికునే వెళ్తుండగానే అది పట్టుకొని తీసుకుని వెళ్తుంది అనమాట. And then why should I lift it high? అది ఎందుకు పైకి తీసుకెళ్ళాలి? When an enemy is lifted high, it loses its power. వింటున్న శత్రువు ఏదైనా సరే అది భూమి మీద నుండి పైకి లేపబడ్డప్పుడు దాని యొక్క శక్తి అంతా కూడా నిర్వీర్యం అవుతుంది. So like that it will go higher and by the time it gets lose all the power. అలాగా అది పైకి ఎగిరి అది కాళ్ళు చేతులు కొట్టుకుని ఇక కొద్దిసేపు అయిన తర్వాత దాని శక్తి అంతా కూడా అయిపోతుంది. Now our enemy is not any people. వింటున్నారా? మన శత్రువు మనుషులు కాదండి. Your enemy is not your mother-in-law or your husband or a wife or any neighbor. నీ శత్రువు మరి నీ భర్తనో, నీ భార్యనో, నీ అత్తనో, నీ అత్తకు సంబంధించిన వారు, ఇంకా అలాంటి వాళ్ళు కాదు, మనుషులు కాదు. But your enemy is Satan. నీ శత్రువు సైతానే. And Jesus has defeated Satan. సాతాన్ని యేసు ప్రభు ఓడించాడు. Colossians 2:14 that he has crushed the head of Satan. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో 14వ వచనంలో సాతాను తలను ఆయన చితకదొక్కాడు. Amen. So his is headless now. ఇప్పుడు వాడికి తలకాయ లేదండి. And now you have the power to crush that enemy, body of the enemy. అయితే శత్రువు యొక్క సాతాను యొక్క శరీరాన్ని అనగదొక్కడానికి కొరకు నీకు అధికారం ఇవ్వబడింది ఇప్పుడు. And so Luke chapter 10:19. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో Jesus is telling you, యేసు ప్రభు మీ గురించి చెప్తున్నాడు. I give you authority to trample on serpents, scorpion, powers of the enemy. పాములను భుజంగములను అనగదొక్కడానికి శత్రువు యొక్క బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అని మీతో చెప్తున్నాను. No harm will take place. ఏ హాని మీకు జరగదు అంటున్నాడు. Mark chapter 16:16 also. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా. And 17 the signs will follow those who believe. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడునని చెప్తాడు. Even when you drink the poisonous drink, if you hold the snake also,
it will not harm. చూడండి, మరణకరమైనది ఏది తాగినను అది నీకు హాని చేయదు, పాములను భుజంగములను ఎత్తి పట్టుకుంటామని చెప్పాడు. So don't etipattu. So I am saying such a power you have. అని అంటే చెప్పినంత మాత్రాన ఇదిగో మీరు పాములు ఎత్తి పట్టుకొని తేలును ఎత్తి పట్టాలని, ఆ తర్వాత మరణకరమైనది తాగాలని నా ఉద్దేశం కాదండి. Psalm 91 verse 13 also. కీర్తన గ్రంథం 91 verse 13. 91వ అధ్యాయం 13వ వచనంలో I have charged our angels to, to carry you and also to trample on serpent and also young lion. చూడండి, సింహములను నాగుపాములను నీవు అనగదొక్కుతావని చెప్పబడింది. తర్వాత దేవదూతలు చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారని వాక్యం. Amen. ఆమేన్. What a wonderful promise is that. ఎంత అద్భుతమైన వాగ్దానాలు కదండి. Angels are carrying you. దేవదూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటారు. You have the blood of covering. రక్తపు భద్రత కాపుదల మనకు. You are the Holy Spirit with you. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. You are the angelic నీకు protection. దేవదూతల కాపుదల ఉంది. You are under the Almighty's wings. సర్వశక్తిగల దేవుని రెక్కల క్రింద నీవు ఉన్నావు. And Psalm 91 verse 13 is 91వ కీర్తన 13వ you వచనం. shall tread upon young lion and cobra, it will not harm you. చూడండి, పాములను భుజంగములను అంటే మరి కొదమ సింహములను నాగుపాములను నువ్వు త్రొక్కెదవు అని రాయబడింది. Romans chapter 16:20. రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో The God of peace will soon crush Satan underneath your feet. సమాధానకర్త అయిన ప్రభు సాతానుని శీఘ్రముగా నీ పాదముల కింద చితక తొక్కించును అని రాయబడింది. So don't be afraid of the devil. కనుక సాతానికి నువ్వు భయపడక్కర్లేదు. Devil should be afraid of you. సైతానుడే దయ్యమే నిన్ను చూసి భయపడాలి. I am a threat to the devil. నేనే దయ్యానికి భయం పుట్టించేదిగా The ఉంటా. more faith you have, you will be a threat to the devil. వింటున్నారా? నీవెంత ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటే అంత ఎక్కువగా సైతాను నిన్ను చూసి The more భయపడతాడు. you are deep rooted in the word of God, your devil will be afraid of you. దేవుని వాక్యంలో ఎంతగా నీవు లోతుగా వేరుపారి ఉంటావో అంత ఎక్కువగా సైతానుడు నిన్ను చూసి భయపడతాడు. You have to learn, you have to speak the word in faith. విశ్వాసంతో నీవు మాటను పలకాలి, మాట్లాడాలి. That is how Satan was chased away by Jesus. యేసుక్రీస్తు ప్రభు ద్వారా సాతానుడు అలాగే తరిమి వేయబడ్డాడు. Satan came to tempt Jesus also. యేసు ప్రభువును కూడా శోధించడానికి సాతానుడు వచ్చాడు. But Jesus said, it is written, devil, it's written 3 times. యేసు ప్రభు అన్నాడు, ఓగో సాతానా ఇలాగ రాయబడి ఉన్నది 3 సార్లు చెప్పాడు. This is how we have to chase the devil away. ఈ రీతిగా సాతాన్ని మనం తరిమి వేయాలి. And we read in 2 Chronicles. 2వ దినవృత్తాంతం గ్రంథంలో మనం చదివితే We will see a wonderful story ఒక అద్భుతమైన కథను మనం చదవచ్చు. about Jehoshaphat. యెహోషాపాతు అనే ఒక వ్యక్తి గురించి I చదవచ్చు. will talk to you in the next episode. ఆ తర్వాత ఎపిసోడ్ లో నేను దాని గురించి వివరిస్తాను. I want you to just receive the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీరు అనుభవించాలని నేను కోరుతున్నాను. I am going to pray for you. మీ కొరకు నేను ప్రార్థన We చేయబోతున్నాను. are going to surrender our life to Jesus. మన జీవితాలు యేసుకు సమర్పించుకోవాల్సిన అవసరం We are ఉంది. going to ask for boldness. ధైర్యం కొరకు మనం We అడగబోతున్నాం. are going to ask for the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనం అడుగుతాం. You have to see so many temptations will come in your life. నీ జీవితంలో అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. Enemies will come in many directions. శత్రువు అయిన సాతానుడు అనేక రీతిలుగా మన వైపు నుంచి వస్తాడు. In Deuteronomy 28, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో it is written that the enemy will come in one direction, it will flee in 7 directions. అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే శత్రువు ఒక త్రోవన వచ్చి 7 త్రోవల్లో పారిపోతాడు. Psalm 23 verse 5. 23వ కీర్తన 5వ వచనంలో He will prepare a table before the enemies. నీ శత్రువు ఎదుట నీకు ఆయన భోజనం సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. So we have all these promises. ఈ వాగ్దానాలే మనకున్నాయి. So I want you to be bold. కనుక మీరు ధైర్యంగా ఉండాలని I want కోరుతున్నాను. you to have the spirit of power. శక్తి కలిగిన ఆత్మని మీరు కలిగి ఉండాలని Holy Spirit కోరుతున్నాను. is a spirit of power. పరిశుద్ధాత్ముడు శక్తినిచ్చే Holy ఆత్మ. Spirit is a spirit of boldness. పరిశుద్ధాత్ముడు ధైర్యం ఇచ్చే ఆత్మ. Come on, everybody, just close your eyes. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోవాలని కోరుతున్నాను. I say, Father, in the name of Jesus, I bring your children. తండ్రి యేసు నామములో నీ పిల్లలను మీ సన్నిధికి తీసుకొని You వస్తున్నాను. have heard how to face the enemy boldly, Lord. ధైర్యంగా శత్రువును ఏ విధంగా ఎదుర్కోవాలో మీరు మాట్లాడి You are ఉన్నారు కనుక teaching us వందనాలు. good lessons from the eagle's life. పక్షిరాజు జీవితంలోంచి అనేకమైన పాఠాలు మీరు మాకు You want నేర్పిస్తున్నారు every కనుక child of వందనాలు. God to be like an eagle. ప్రతి విశ్వాసి కూడా దేవుని బిడ్డ పక్షిరాజు వలె ఉండాలని మీరు So you are చెప్తున్నారు. teaching good lessons, Lord. మంచి పాఠాలు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. I pray that your people will have boldness instead of fear, Lord. భయానికి వ్యతిరేకంగా వారు ధైర్యాన్ని కలిగి ఉండాలని మీరు Your ఆశపడుతున్నారు. people will have courage instead of discouragement, Lord. నిరుత్సాహానికి బదులు వారు ధైర్యం కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారు. Your people will trust you instead of doubting, Lord. అనుమానానికి బదులుగా వారు నీ యందు నమ్మికించుటట్టు సహాయం చేయమని Let them అడుగుతున్నాను. trust in the Lord and stand like Mount Zion, Lord. వారు నీ యందు నమ్మిక ఉంచి సీయోను కొండ వలె నిలిచి ఉందురు గాక. I pray that the Holy Spirit power will come upon
upon everybody. పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చును గాక. I pray that every sickness be healed. ప్రతి రోగం బాగుపడును గాక. I pray that every enemy will flee away from their life. వారి జీవితంలో వచ్చి ప్రతి ఒక్క శత్రువు పారిపోవును గాక. Teach them not to have revenge on enemies, Lord. శత్రువు మీద మేము పగ తీర్చుకోవడం కాదు ప్రభువా. But as Jesus said, always to pray for the enemy and bless them, Lord. శత్రువుల కొరకు ప్రార్థన చేసి శత్రువులను క్షమించమని నేర్పించారు. But the devil is roaming like a roaring lion, seeking whom he may devour. It's written. అపవాది అయిన సాతానుడు ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వలె తిరుగులాడుతుందని రాయబడింది. I pray that you give your children boldness so that they will resist the devil and they will flee away, Lord. అపవాదిని ఎదిరించి వాడు మా యొద్ద నుంచి పారిపోనట్లు వారిని ఎదిరించడానికి కృప చూపండి. Thank you, Lord, for blessing and hearing our prayers. మా ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు వందనాలు. Thank you, Lord. In Jesus' name we pray. ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. అందరు గట్టి ఆమేన్ చెప్పండి. ఆమేన్. Be bold and be strong. God is with you. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ధైర్యంగా ఉండి నిబ్బరం కలిగి ఉందురు గాక. Don't miss the next episode. Tell others also. ఇతరులు కూడా చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరు కూడా మిస్ అవ్వద్దని కోరుతున్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలు నా చేత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది
బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ తెరిసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి.
అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన